బాధ్యత పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇక కమ్ టు ది పాయింట్, మీ దగ్గరికి వస్తే మీరు ఈ మధ్యన న్యాయయాత్ర అంటూ కూడా నియోజకవర్గాల్లో చేస్తూ ఉన్నారు. సో ప్రజలు కూడా మమేకం అవుతున్నారు, మీరు ప్రజల్లో మమేకం అవుతున్నారు. రెస్పాన్స్ ఎలా ఉంది, మీరు ఏం గమనిస్తున్నారు? పాలమూరు న్యాయయాత్ర సందర్భంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పనితీరుని ప్రజలు హర్షిస్తున్నారు. ఎక్కడికి పోయినా కానీ మేము బానిస సంఖ్యల నుంచి బయటపడ్డాం. ఇవాళ మా మాట వినేవాళ్ళు ఎవరు లేరు. ఇవాళ మా దగ్గరకు ఎమ్మెల్యేలు వస్తున్నారు, మంత్రులు మా దగ్గరకు వస్తున్నారు, అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు మా దగ్గరకు వస్తున్నారు, మా సమస్యలు వింటున్నారు, మా సమస్యలు పరిష్కరిస్తున్నారని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. అంతకుముందు ఏదైనా కార్యక్రమం మంత్రి కానీ ఎవరైనా పర్యటనకు పోతే కార్యకర్తలని ప్రజలను హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కానీ హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు. ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అధికారులు వాళ్ళ అభిప్రాయం చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ అధికారులకు వచ్చింది. అంతకుముందు అధికారులు అసలు మేము అధికారులమేనా అనే పరిస్థితి ఉండేది. ఇవాళ ఇండియాకి భారతదేశానికి 1947లో ఎట్లయితే ఇండిపెండెన్స్ వచ్చిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రారంభమైన తర్వాత మాకు నిజంగా తెలంగాణ ఇవాళ వచ్చినట్టు ఉందని తెలంగాణ ప్రజలందరూ భావిస్తున్నారు. వాళ్ళ సమస్యలు తీరుతున్నాయి. ఇవాళ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఇవాళ నెరవేరుస్తున్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ప్రజలు ఉంటున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల కన్నా రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మరింత బలోపేతం చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారు. అంటే కాన్ఫిడెన్స్లో ఉన్నారు మీరు? 100% ఓకే. అయితే మరి మీ ఈ ప్రచారంలో, అంటే ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవుతుంది బహుశా, ఈ ప్రచారంలో మీ ఎజెండా ఏంటి మరి? మా ప్రభుత్వం మేము ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాము. మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన మహబూబ్నగర్ లోక్సభలో 7 శాసనసభ్యులు ఉన్నారు. 7 శాసనసభ్యుల సహకారంతో ముఖ్యమంత్రి గారి అండతో మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గాన్ని గతంలో ఎప్పుడు చూడనంత అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను. రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము, మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాను. నిధులకి రాష్ట్రంలో కొదవలేదు. నాకున్న చిత్తశుద్ధితో కేంద్రం నుంచి కావాల్సినటువంటి నిధులు తీసుకొస్తాము, కేంద్రం నుంచి కావాల్సినటువంటి అనుమతులు తీసుకొస్తాము. రాష్ట్ర సారథిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను ఢిల్లీలో వారధినవుతా. పాలమూరు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటాము. మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ లోక్సభ నియోజకవర్గంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా, అందరికీ అన్ని సంక్షేమ ఫలాలు అందే విధంగా మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాం. మీ ఇంటర్వ్యూలో నాకు చాలా బాగా నచ్చింది. చాలా విషయాలు కేటగిరికల్గా చాలా నిజాయితీగా చెప్పారు. సంవత్సరం తర్వాత మళ్ళీ నేనే ఇంటర్వ్యూ చేస్తా, మీరు